యోగా వల్ల మన రెస్పిరేటరీ హెల్త్, లంగ్స్‌కున్న ఉపయోగాలేంటి? దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అని తెలుసుకుందాం ఈరోజు. యోగా చేయటం వల్ల, అందులో ప్రాణాయామం అనే ప్రక్రియ చేయటం వల్ల మీ లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బ్రీతింగ్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఈ 2 టర్మ్స్ కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్. అంటే ఎవిడెన్స్ జనరేట్ అయింది. లిటరేచర్ ఎవిడెన్స్ జనరేట్ అయిన తర్వాతనే మనం మాట్లాడతాం. సెకండ్ పాయింట్, యోగా వల్ల మీకు రెస్పిరేటరీ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డిసీజ్డ్ పేషెంట్స్‌లో, అంటే ఎవరికైతే అలర్జీ, ఆస్తమా ఇన్నో ఉన్న పేషెంట్స్‌లో వాళ్ళు సఫిషియెంట్ లంగ్ కెపాసిటీ ఉండదు వాళ్ళలో. వాళ్ళలో లంగ్ కెపాసిటీ స్లోగా మెయింటైన్ చేసుకోవడానికి గానీ, స్లైట్ ఇంక్రీజ్ ఇన్ ద కెపాసిటీకి కానీ యోగా అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా యోగా మీకు హెల్తీ పేషెంట్స్‌లోను అండ్ ఆల్రెడీ డిసీజ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో, సిఓపిడి, ఆస్తమా ఉన్న వాళ్ళలో కూడా ఉపయోగపడుతుంది. ఈ 2 కాకుండా యోగా వల్ల స్లీప్ క్వాలిటీ అండ్ డెప్త్ ఆఫ్ ద స్లీప్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద స్లీప్, ఈ 3 కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇవి యోగా వల్ల మనకి రెస్పిరేటరీ హెల్త్ మీద, స్లీప్‌కున్నటువంటి బెనిఫిట్స్ అండి.